అక్క, ఎలా ఉన్నావు? అరే చెల్లి, నువ్వా? రా, ఇలా వచ్చి కూర్చో. ఎలా ఉన్నావు? నీ కొత్త కాపురం ఎలా ఉంది? ఊరు వెళ్ళా ఉన్నావు కదా, ఎప్పుడు వచ్చినావు? మా అమ్మ నాన్న పలకరించారా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారక్క. కానీ మీ నాన్నతో మాట్లాడతలేవంట, ఫోన్ కూడా చేస్తలేవంట. అది నీకు తెలుసు కదా, ఈ మధ్య అన్నయ్య పెళ్లి జరిగింది అని. ఆ పెళ్లిలో నాన్న అందరినీ కాదని వాళ్ళమ్మ కోసం పెళ్లి మధ్యలోనే మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను నాన్నతో సరిగ్గా మాట్లాడతలేను. ఎందుకంటే నేనంటే నాన్నకు చాలా ఇష్టం. నా కోసమైనా ఇంటికొచ్చి ఫ్యామిలీ మొత్తంతో హ్యాపీగా ఉంటాడనేసి నేను మాట్లాడకుండా ఉన్నా. అవునా అక్క? కానీ మీ నాన్న వచ్చి మా నాన్నతో బాధపడుతూ చెప్తుంటే విన్నాను, అందుకే అడుగుతున్నా. అయ్యో, నాకు నాన్న మారడం కావాలి, బాధపడితే తట్టుకోలేను. 2 రోజుల్లో ఎలాగో పండగ వస్తుంది కదా, నేనే వెళ్ళి నాన్నతో హ్యాపీగా మాట్లాడతాను. ఇన్ని రోజుల నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ మాట్లాడేస్తాను. నేను మా నాన్నతో చాలా విషయాలు చెప్పాలి, ఇంకా చాలా మాట్లాడాలి. నేను ఊరు వెళ్తాను కదా, ఒక రోజంతా కూర్చొని నాన్నతో హ్యాపీగా మాట్లాడాలి. అరే, ఇదో మాటల్లోనే అమ్మ ఫోన్ చేస్తుంది. సరేరా చెల్లి, నీతో నేను సాయంత్రం మాట్లాడతాను. సరే అక్క, అయితే నేను వెళ్ళొస్తా. హలో. హలో, మీ నాన్న? నాన్న? మీ నాన్నకు మా నాన్నకు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడే. ఇన్ని రోజుల నుంచి మాట్లాడాలనుకున్న మాటలన్నీ మాట్లాడేస్తాను. నేను మా నాన్నతో చాలా విషయాలు చెప్పాలి, ఇంకా చాలా మాట్లాడాలి. నేను ఊరు వెళ్తాను కదా, ఒక రోజంతా కూర్చొని నాన్నతో హ్యాపీగా మాట్లాడాలి.